బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుష అర్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు 473 లైవ్ ఎపిసోడ్లో కపిల ముని తన యొక్క తల్లిగారైన దేవహూతి చెప్పినటువంటి జ్ఞాన యోగాల ప్రాప్తి, మోక్షము గురించి, అష్టాంగ సమయము అనేది ఎలాగా, అష్టాంగ యోగం ద్వారా ఎలాగా సాధన చేస్తూ ఉంటారు, ఈ ప్రపంచంలో అన్ని జీవుల కంటే మానవులు ఎంత గొప్ప శ్రేష్టమైన వాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది భాగవత పురాణం నుండి తీసుకోబడినటువంటి టాపిక్. కపిల మహాముని తన యొక్క మాతతోటి అంటూ ఉన్నారు, హే మాత, పాషాణాది చైతన్యం కంటే కూడా వృక్షము శ్రేష్టమైనది. దీనికంటే కూడా శ్వాస తీసుకునేటువంటి ప్రాణి శ్రేష్టమైనది. దీని లోపల కంటే కూడా మనసు గల ప్రాణి ఉత్తమమైనది. వీటికంటే ఇంద్రియాలు గల అనగా ఆలోచనతోటి యుక్తమైనటువంటి ప్రాణి శ్రేష్టమైనది. సేంద్రియ ప్రాణులలో కూడా కేవలం స్పర్శ యొక్క అనుభవం చేసుకునేటువంటి ఆత్మలు, జీవులు, రసగ్రహం అంటే టేస్టుని, రసాన్ని గ్రహణ చేసేటువంటి మత్స్య మొదలైనటువంటి జీవులు ఉత్కృష్టమైనవి. ఇంకా రసవేత్తంగా ఉన్నటువంటి గంధము అనగా సువాసన అనుభవం చేసుకునేటువంటి ఆత్మలు శ్రేష్టమైనవి. అంటే గంధాన్ని, వాసనను గ్రహించేటి వారి కంటే కూడా శబ్దగ్రహణం చేసేటువంటి జీవులు సర్వశ్రేష్టమైనవి. వీరికంటే కూడా రూపం యొక్క అనుభవం చేసుకునేటువంటి ఆత్మలు ఉత్తమమైన వాళ్ళు. వీరి కంటే కూడా ఎవరికైతే పైన క్రింద దంతాలు ఉంటాయో ఆ జీవులు శ్రేష్టమైనవి. ఇవే కాకుండా కాళ్ళతోటి నడిచేటువంటి జీవులు అనగా బహుపాద, చాలా కాళ్ళు ఉంటాయి కొన్ని జీవులకు, అవి చాలా శ్రేష్టమైనవి. చాలా కాళ్ళతోటి నడిచేటువంటి జీవుల కంటే 4 కాళ్ళతో నడిచేవి శ్రేష్టమైనవి. 4 కాళ్ళతో నడిచేదానికంటే 2 కాళ్ళతో నడిచేటువంటి మనిషి శ్రేష్టమైన వాడు. మనిషిలో కూడా 4 వర్ణాలు ఉన్నాయి. వాటిలో బ్రాహ్మణులు శ్రేష్టమైనటువంటి వాళ్ళు. మనుషుల్లో 4 వర్ణాలు ఏంటి? దేవత, వైశ్య, క్షత్రియ, శూద్రు, బ్రాహ్మణ్. ఈ విధంగా ఉన్నప్పటికీ బ్రాహ్మణులు సర్వశ్రేష్టమైన వాళ్ళు. బ్రాహ్మణుల దగ్గర వేదాల యొక్క జ్ఞానం, ఉత్తమమైన జ్ఞానం ఉన్నది కాబట్టే వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. వేదాజ్ఞలో వేదం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవటమే శ్రేష్టము. అనగా వాటిని అంగీకరించి ధారణ చేసేటువంటి జీవులు పరమాత్మ యొక్క అంశగా జీవిస్తూ భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోగలుగుతారు. సాక్షాత్ భగవంతుడు వారి లోపల ఇమిడే ఉంటారు. సమస్త ప్రాణుల్లో కంటే కూడా గొప్ప ఆదరణతో పాటు మనసుతో కలిగి ఉండటమే ప్రామాణికం.
ఇక్కడ మనకు జ్ఞానంలో కూడా చెప్తూ ఉంటారు, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కంటే సంస్కారం శ్రేష్టమైనది, సంస్కారం కంటే కూడా ఆత్మ శ్రేష్టమైనది అని. ఎవరైతే ఆత్మ శ్రేష్టమైనది అని తెలుసుకుంటూ ఉంటారో జగత్తు మొత్తాన్ని కూడా శాసన చేసేటువంటి బ్రహ్మాది శక్తిని, భగవంతుని యొక్క కాలాన్ని, యజ్ఞం యొక్క ఫలాన్ని ఇచ్చేటువంటి విష్ణువును పొందగలుగుతూ ఉంటారు. ఇలా అవినాశి కాలం స్వయం అనాది నుండి వస్తూనే ఉన్నది. ఆది కర్తగా ఉంటూ స్వయం అనంతంగా అయ్యి ఇతరుల యొక్క అంతమును తెలుసుకునేవాడు, ఈ ప్రపంచం యొక్క అంతమును చేసేవాడు. అనగా ఈ సృష్టి యొక్క రచయిత పరమాత్మ అంతిమ సమయంలో ఆయన మొత్తాన్ని కూడా తన లోపలికి ముడుచుకుంటారు. పిత నుండి పుత్రుడు ఉత్పత్తి అయితే జగత్తు మొత్తం కూడా జగత్పిత ద్వారా రచయించబడినది. తన యొక్క సహన శక్తి తోటి సృష్టిని రచయించిన, తన యొక్క సంహార శక్తి తోటి మృత్యువు ద్వారా యమరాజుని కూడా సమాప్తం చేసి అంతం చేయగలిగినటువంటి శక్తి కలిగినవాడు. ఈ విధంగా మానవుడు అన్ని జీవుల కంటే కూడా సర్వశ్రేష్టమైన వాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా అందరికంటే కూడా మానవుడు శ్రేష్టము అని చెప్పబడుతూ ఉంది. ఇక్కడ దేవహుతి జ్ఞానము మరియు మోక్షప్రాప్తి అంటే ఏంటి, దీని గురించి అడిగినప్పుడు కపిల ముని ద్వారా అష్టాంగ యోగ విధి విధానాన్ని వర్ణించటం జరిగింది. మాత దేహహుతి ప్రశ్నించటంతో కపిల భగవానుడు అంటూ ఉన్నారు, ఇప్పుడు నేను మీకు సబీజ్ అంటే ధ్యేయ స్వరూపం యొక్క ఆలంబన తోటి యుక్తమైనటువంటి యోగం యొక్క లక్షణాన్ని చెప్తాను అంటూ, దేని ద్వారా అయితే చిత్తము శుభము ప్రసన్నంగా అయ్యి నిశ్చింతగా పరమాత్మ మార్గంలో నడుస్తూ ఉంటుందో ఆ యొక్క యోగమే సర్వోత్కృష్టమైనది. యథాశక్తి అనుసారంగా శాస్త్ర విహిత స్వధర్మాన్ని పాలన చేస్తూ ఉండేటువంటి ఆత్మ మరియు శాస్త్ర విరుద్ధంగా ఆచరణ చేసేటువంటి ఆత్మలకు తేడా ఉంది. ఎవరైతే శాస్త్ర విరుద్ధ ఆచరణను పరిత్యాగం చేస్తూ ఉంటారో వారికి ప్రారబ్ధం అనుసారంగా అన్నీ లభిస్తూ ఉంటాయి. లభించిన దాంట్లోనే సంతృప్తిగా ఉండటం ఆత్మజ్ఞానుల యొక్క లక్షణం. ఆత్మజ్ఞానుల యొక్క చరణాలకు పూజ చేయటం, విషయ వాసనను పెరగనీయకుండా వికర్మల నుండి దూరంగా ఉంటూ ప్రపంచం సంసారం యొక్క బంధంను విముక్తి చేసేటువంటి ధర్మంలో ప్రేమగా నడుస్తూ పవిత్రత మరియు పరిమితి భోజనం చేస్తూ నిరంతరం ఏకాంతవాసిగా నిర్భయ స్థానంలో జీవించి ఉండటం, మనసు వాక్కు మరియు శరీరం తోటి ఏ జీవిని కూడా సతాయించకుండా ఎల్లప్పుడూ సత్యం చెప్తూ దొంగతనం చేయకుండా ఆవశ్యకత మించి అధిక వస్తువులను సంగ్రహించకుండా ఉండటం అనేది ఇక్కడ స్వధర్మం. బ్రహ్మచర్యం యొక్క పాలన చేస్తూ తపస్సు చేస్తూ ధర్మ పాలన కోసం కష్టాన్ని సహించినా పర్వాలేదు. బాహ్యంగాను అంతర్గతంగాను పవిత్రంగా ఉండాలి. అనగా మనసా వాచ కర్మన స్వప్న సంకల్ప సహితంగా
పవిత్రంగా శుద్ధంగా ఉండటం, శాస్త్రాల యొక్క అధ్యయనం చేయటం, భగవంతుని యొక్క నామ స్మరణ చేయుట, వాక్కు యొక్క సంయమనం అంటే వాక్కుని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉత్తమ ఆసనాల యొక్క అభ్యాసం చేస్తూ స్థిరత్వంగా కూర్చోవటం, నెమ్మదిగా ప్రాణాయామం ద్వారా శ్వాసను తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఇంద్రియాలను మనసును కంట్రోల్ చేయటం, అనగా మనసు ద్వారా విషయ వికారాలను సమాప్తం చేసుకోవటం, మనసు దాని నుండి తొలగించటం. మూలాధార చక్రం అనేది ఏదో బుద్ధిని కేంద్రీకరించి మనసు సహితంగా స్థిరంగా ప్రాణాలను నిలపటం, నిరంతరం భగవంతుని యొక్క లీలను చింతన చేస్తూ చిత్తమును కంట్రోల్ ఉంచుకుంటూ సమగ్రహితం చేసుకుంటూ సదా వ్రతము, దానము మొదలైన సాధనాలతోటి సావధానిగా ఉండేటువంటి ప్రాణుల లోపల బుద్ధి ద్వారా వీరు కుమార్గం దృష్టి నుండి వైదొలుగుతారు. ఏకాగ్రతగా పరమాత్మ పైన ధ్యానం జోడిస్తూ ఉంటారు. ప్రాణాయామం యొక్క అభ్యాసంతో కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలను వేసుకొని ప్రాణాయామంలో ఫస్ట్ పూరకము, కుంభకము, రేచకము, ఈ క్రమంతో మరియు విపరీత రేచకము, కుంభకము, పూరకము యొక్క ప్రాణామయ మార్గంలో శోధన చేసి దీనితోటి చిత్తమును స్థిరంగా నిశ్చలంగా ఉంచుకోవటం అనేది అష్టాంగ యోగ సాధన. ఎప్పుడైతే యోగం యొక్క అభ్యాసం చేస్తూ చిత్తమును నిర్మలంగా ఏకాగ్రంగా ఉంచుకుంటూ ఉంటారో అప్పుడు నాసిక యొక్క అగ్రభాగంలో దృష్టిని కేంద్రీకృతం చేసి భగవంతుని యొక్క మూర్తిని ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆత్మ భ్రూ మధ్య స్థానంలో పరమాత్మని స్మృతి చేస్తూ ఇష్ట దేవతల్ని స్మృతి చేస్తూ ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఎవరైతే ధ్యానం యొక్క అభ్యాసంతో సాధన చేస్తూ పరమాత్మను ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారో వారి యొక్క హృదయము భక్తితోటి ద్రవితమైపోతూ ఉంటుంది. ఇక జ్ఞాన మార్గంలో జ్ఞానం యొక్క అభ్యాసము, యోగం యొక్క అభ్యాసంతో విషయ వికారాలు రాగద్వేష రహితంగా ఉంటూ మనసుని శాంతంగా బ్రహ్మాకారంగా తెలుసుకోగలుగుతారు. అనగా ఆత్మ పరం లైట్, పరం పురుష్, ఆత్మ స్వరూపము, పరమాత్మ స్వరూపం పైన ధ్యాసను పెట్టి విషయ వికారాలు రాగద్వేషాలని సమాప్తం చేసుకుంటూ నిరాకారి రూపాన్ని పొందగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి సమయం కూడా, ప్రతి సెకండ్ కూడా పరమాత్మకు ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనలను స్వస్థంగా ఉంచినందుకు, మనకు కావలసినవన్నీ ఇచ్చినందుకు ఉండటం. ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళు సదా సుఖీగా ఉంటారు. మనసు స్థిరంగా లేని వాళ్ళు చాలా దుఃఖీగా ఉంటారు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు వారు స్థిరంగా ఉండలేరు, కూర్చోను లేరు. ఇక సుఖం ఎక్కడిది? పరమాత్మని యొక్క సేవ స్మృతి చేస్తూ ఉంటే సదా పరం సుఖం, పరమానందంలో ఉండగలుగుతూ ఉంటారు. అయితే మనం కర్మయోగులం కనుక కర్మ చేయాల్సిందే. అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకునేది ఏమీ లేనే లేదు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా మాయ
రాదు అనేది ఏమీ లేదు. అందుకని మీరు సమయాన్ని బిజీగా ఉంచటం కోసం 8 గంటలు నిద్ర, 8 గంటలు ఉద్యోగ వ్యాపారాలు, 8 గంటలు జ్ఞానయోగాలు, ఇలాంటి టైం టేబుల్ తయారు చేసుకొని సరెండర్ భావంతో ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తూ సంకల్పం చెయ్యాలి. ఈశ్వరుని యొక్క సంకల్పమే మన సంకల్పం, ఆయన కోరికే మన కోరిక, ఆయన లక్ష్యమే మన లక్ష్యం అనుకోవటం తోటి విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా మీరు తీర్చిదిద్దబడతారు. సంతృప్తి మించినటువంటి శ్రేష్ఠ ధనం ఇంకొకటి లేదు. మానవుడి దగ్గర ఏది ఉన్నప్పటికీ కూడా దాన్ని రియలైజేషన్ అనేది చేసుకోవాలి. ఏమేమి శక్తులున్నా, ఎంత ప్రాప్తి ఉన్నా, గుణాలు ఉన్నా రియలైజేషన్ పొందాలి. మనం కోరిందే కాకుండా లెక్కలేనంత పరమాత్మ మనకి ఇస్తూనే ఉన్నారు. అతః శక్తులు ఉన్నాయి, అతః జ్ఞానము ఉంది. జ్ఞానధనాన్ని మించింది ఇంకొకటి లేదు అని రియలైజేషన్ చేసుకోండి. అప్పుడు సంతృప్తి, ఆనందం అనేది లభిస్తుంది. ఇలా కాకుండా ఇతరులను చూసి దుఃఖపడటం, వారి సమానంగా కావాలని వారిపైన ఫోకస్ చేస్తూ బుద్ధిని అటు ఇటు తిప్పుతూ ఉంటే మీ లోపల ఉన్న శక్తి అంతా కూడా ఖతమైపోతూ ఉంటుంది. మీ లోపల ఉన్న మీ శక్తిని తెలుసుకోలేకపోతే, మీ ఆత్మపైన ఫోకస్ చేయకుండా ఉంటే భౌతిక ప్రపంచంలోకి మనసు బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. విషయ వాసనల పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇదే మానవుల యొక్క దౌర్భాగ్యం. 84 లక్షల యోనులలో జన్మ తీసుకొని లాస్ట్ జన్మగా మానవ జన్మ సర్వశ్రేష్టమైనది లభించిన ఈ జన్మను సార్థకం చేసుకోలేకపోతూ ఉన్నారు. మనసు కోరికల పైన భ్రమిస్తూనే ఉంటూ ఉంటుంది. ఏమి కావాలి మనసుకి, శరీరానికి ఏం కావాలి, బుద్ధికి ఏం కావాలి చూడండి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మానవుడు కోటీశ్వర్లుగా ఉన్నా ఈ ఒక్క జన్మకే కదా కోటీశ్వర్లు. ప్రతి జన్మలో ఉంటారా ఏంటి? ఉండరు కదా. ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. జంతువులకి కూడా వాటికి ఏం కావాలి? కుక్కనే తీసుకుందాం, అది ఫోమ్ బెడ్ల మీద దాన్ని పండుకోబెట్టి ఇంపోర్టెడ్ కార్లలో తిప్పినా దానికి 2 పూట్ల 2 రొట్టెలు ఇస్తే చాలు. అందుకంటే అదేమి బంగారం వెండి ధరించి కోరుకోదు కదా. కానీ మానవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి ఎక్కడ ఉన్నది? అనంతమైన కోరికల్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. భగవంతుడు చాలా పవర్నే నింపారు, కానీ ఈ యొక్క అన్లిమిటెడ్ కోరికల వల్ల ఆ పవర్ అంతా కూడా చెడు సాంగత్యానికి, చెడు అలవాట్లకు, చెత్త కుండీలో పడి చెత్తలో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. తమ సంస్కారాల్ని మార్చుకోలేకపోతూ ఉన్నారు. మంచి వాళ్ళ సాంగత్యం చేయలేకపోతూ ఉన్నారు. విషయ వాసనలతోటే ఉండిపోయిన కారణం వల్ల వారి యొక్క పవర్ లాస్ అవుతుంది. సత్సాంగత్యం తేలుస్తుంది, కుస్సాంగత్యం ముంచేస్తుంది అనే సూక్తి కూడా ఉండనే ఉంది. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక నియమావళిని తయారు చేసుకోవాలి. స్వపరివర్తన అవ్వాలనే దృఢ సంకల్పం తీసుకోవాలి. మనసుని మార్చుకోవాలి. ఎందుకు అంటే అనంతకాలం నుండి మనసంతా ఖరాబ్ అయ్యే ఉంది. మనసుని మార్చుకునే పని ఎవరు చేయమనలేదు, ఎవరు చేయనూ లేదు. అందుకని మనసు ఇష్టం వచ్చినట్టుగా అనుభవిస్తూ ఉంది. మనసే చేస్తుంది, మనసే అనుభవిస్తుంది, మనసే మోక్షానికి కారణం, మనసే నరకంలోకి తీసుకొని వెళ్తుంది అని గీతలో కూడా చెప్పడం జరిగింది. మనసును కంట్రోల్ చేసుకోండి, మనసుని సంభాళించుకోండి. ఈ విధంగా మరి మనం జ్ఞాన మార్గంలో తెలుసుకుంటూ ఉన్నాము. ధ్యానం యొక్క అభ్యాసంతో యోగ అభ్యాసం చేస్తూ ఉంటే చిత్తము నిర్మలంగా ఏకాగ్రంగా అవుతూ ఉంటుంది. పరమాత్మని యొక్క స్మృతి ధ్యానము కూడా చక్కగా కుదురుతూ ఉంటుంది. ఈ విధంగా ధ్యానం యొక్క అభ్యాసంతో సాధకుడు పరమాత్మని పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క యోగంతో విషయ వాసనలు
ద్వేషాల రహితంగా మనసు ప్రశాంతంగా అవుతూ ఉంటుంది అంటూ కపిల కపిల్ మహాముని యొక్క వచనాలు విన్నటువంటి కర్దమాజీ ప్రియపత్ని మాతా దేవహూతి యొక్క మోహము యొక్క పరద తొలగిపోయింది. ఈ ప్రపంచంలో మోహం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పిల్లల మీద మోహం, మనవాళ్ళ మీద మోహం, భార్య మీద, ఇష్టమైన వాళ్ళ దేవతలపైన, పితృలపైన రకరకాలుగా అందరికీ మోహం ఉంటూనే ఉంటుంది. జ్ఞానమే మోహ బంధనాలను తెంచేస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం యొక్క ప్రవచనం విషయము యోగం గురించి, ధ్యానం గురించి వినటంతో దేవహూతి మాతకు ఉన్నటువంటి మోహం అనే పరదా కాస్త తొలగిపోయింది. తత్వ ప్రాప్తి లభించింది. సంఖ్యాశాస్త్రం జ్ఞానానికి ఆధారం అని చెప్పినటువంటి శ్రీ కపిల మహాముని యొక్క మరి సూక్తులను వింటూ ఉన్నది. ఈ విధంగా తమ ఆత్మ శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం తీసుకొని మరి ఆమె ధన్యమైంది. ఆత్మజ్ఞానం యొక్క ఉపదేశం ఇచ్చి శ్రీ కపిల దేవ్ తన యొక్క బ్రహ్మవాదిని జనని యొక్క అనుమతి తీసుకొని అక్కడి నుంచి ప్రస్థానం గావించారు. అప్పుడు దేవహూతిని సరస్వతి ముకుట దృశ్యం తన యొక్క ఆశ్రమంలో తన పుత్రుని యొక్క ఉపదేశం కోసం యోగ సాధన ద్వారా యోగాభ్యాసం చేసి సమాధిలో స్థిరంగా అయిపోయింది. త్రికాలాలు స్నానం చేస్తూ పూర్తిగా ధ్యాన నిమగ్నంలో ఉంటూ జటాజూటాలను పెంచుకుని చీర వస్త్రాలతోటి ఉన్నటువంటి శరీరంతోనే ఉగ్ర తపస్సు చేసి నా కారణం వల్ల శరీరం కూడా దుర్బలమైనది అనగా బలహీనమైనది. ఈ విధంగా కపిలదేవ్ భగవంతుని యొక్క ధ్యానం గురించి, యోగం యొక్క ప్రసన్న వచనాలను, ఆత్మస్వరూపం యొక్క వర్ణన, జ్ఞాన స్వరూపం యొక్క వర్ణన ఒక్కొక్కటి సమగ్ర రూపంలో చింతన చేస్తూ ధ్యానంలో తత్పరులవుతూ ఉన్నట్లయితే యథోచిత కర్మ అనుష్ఠానంతో ఉత్పన్నమయ్యే బ్రహ్మ సాక్షాత్కారం పొందగలుగుతారు. జ్ఞానం ద్వారానే చిత్తము శుద్ధి అవుతూ ఉంటుంది. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ యొక్క ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అయిపోగలుగుతూ ఉంటారు. అనగా ఎవరిని స్మృతి చేస్తూ ఉంటే వారిని పొందుతూ ఉంటారు కదా. పరమాత్మ యందు మనసుని లగ్నం చేసి నేను పరం ప్రకాశమైన స్వరూపాన్ని అని అర్థం చేసుకుంటూ ఉండాలి. మనసు దుఃఖిగా అయితే పరమాత్మను స్మృతి చేయలేరు. మనసులో మోహము పాశమును వదిలించుకున్నప్పుడు యోగం చేయగలుగుతూ ఉంటారు. అందుకనే ఈ యోగమునకు శరీరము ఆరోగ్యంగా కూడా ఉండాలి. అందుకనే ఇక్కడ ప్రాణాయామాలు, అష్టాంగ యోగ విధానాలు, అనులోమ విలోమము, ఇంకా ప్రాణాయామంలో కుంభకము, రేచకము, పూరకము ఇలాంటి అభ్యాసం ఎవరికి సాధ్యమైనంత వరకు వారు చేస్తూనే ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే పరమాత్మ యందు మనసును లగ్నం చేయగలుగుతూ ఉంటారు. యోగ సాధన అనేది తప్పనిసరి. ఎందుకు అంటే అందరికీ కూడా కోరికలు, ఆసక్తులు అనేవి ఉండనే ఉన్నాయి. వీటన్నిటి నుండి విముక్తి పొందటానికి జ్ఞానం అనేది పూర్తిగా అవసరము. ఎవరినైతే మీరు మనసులో పెట్టుకుంటారో, ఎవరినైతే మీరు స్మృతి చేస్తూ ఉంటారో వాళ్ళనే మీరు పొందుతారు అని గీత యొక్క మహావాక్యం కూడా ఉన్నది. దేవతల్ని స్మృతి చేస్తే దేవతల్ని పొందుతారు, పితరుల్ని జ్ఞాపం చేస్తే పితరుల్ని పొందుతారు. ఎవరిపైన మమకారం పెట్టుకొని వారిని చూస్తూ ఉంటారో వారిపైన మోహము, ఆసక్తి అనేది ఉంటుంది.
దేవహుతికి కూడా మోహము అనేది జ్ఞానంతో పటాపంచలైపోయినది. అందుకని మనము దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో కొద్ది రోజుల వరకు అదే చింతనలో ఉంటే చివరికి వారి మాటే మీ మాట అవుతుంది, వారి బాటే మీ బాట అవుతుంది, వారు చెప్పిన వారి కోరికే మా కోరిక అన్నట్లుగా మీరు తయారవుతారు. మీరు ఏది కావాలో నిర్ణయించుకొని ఏ ప్రాప్తి కోసం పురుషార్థం చేస్తూ ఉన్నారో గు ధ్యాస పెట్టండి అని అంటూ ఉన్నారు. ఈ విధంగా దేహహుతి కూడా కపిల్ దేవుని ద్వారా పొందినటువంటి మార్గాన్ని అనుసరించి నిత్య ముక్తి పరమాత్మ స్వరూపాన్ని ప్రాప్తి పొందుటకు, ఆ స్థానంలో సిద్ధిని ప్రాప్తి పొందుటకు పరమ పవిత్ర క్షేత్రంగా దాన్ని సిద్ధ పద్ పేరుతోటి విఖ్యాతి చెందినది. త్రిలోకాల్లో ఈ స్థానం గొప్పగా ఉన్నది. మనము శ్రీమద్ భాగవత్ పురాణంలో తెలుసుకున్నటువంటి విషయం ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. ఈనాటి ప్రపంచంలో మానవులు యొక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్తూ ఉంటారు, మీరు గోల్డ్ మెడల్ తీసుకురండి, ఇంజనీరు కావాలి, డాక్టర్ కావాలి అని. ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేయమని ఎవరైనా చెప్పారా? పుత్రుడు తల్లికి చెప్పారు, కనీసం తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలకి చెప్తున్నారా? విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేయండి అని నేర్పారా? సరే, అజ్ఞాని తల్లిదండ్రులు అంటే వదిలేసేయండి. జ్ఞాని ఆత్మలు కూడా, అంటే తల్లిదండ్రులు అయినా, జ్ఞానంలో ఉన్న తల్లిదండ్రులైనా తమ పిల్లలు జ్ఞానంలో నడవాలని కోరుకోవటం లేదు. ఎంత విడ్డూరమో చూడండి. ఇంకా ఏమనాలి వీళ్ళని? ఎవరి ఎంత చదువులు చదివినా, డిగ్రీలు పొందినా ఈ తత్వాల ప్రపంచం నుండి బయటికి తీసుకొని వెళ్ళగలవా అవి? హే భగవాన్, నన్ను గాలిలో భూమికి 10 అడుగుల వరకు పైన నడిపించే వరం ఇవ్వండి అని కోరుకుంటారా? జ్ఞానమే అన్నిటికీ సర్వశ్రేష్టమైనది. జ్ఞానం లేకుండా మోక్షము లభించదు, సంభవము కాదు. ఎందుకు అంటే కోటాను కోట్ల కరబ్బు సంవత్సరాల వరకు కూడా మీరు భక్తి చేసిన మోక్షం లభించదు. ప్రతి జన్మలో భక్తి చేసినా కూడా జ్ఞానం లేకుండా మోక్షం లేదు అన్నారు. అందుకనే యజ్ఞ యాగాదుల ద్వారా, జప తపాల ద్వారా నేను మీకు దొరకను, జ్ఞానంతో లభిస్తాను అని గీతలో కూడా పరమాత్మ చెప్పారు. ఎందుకంటే పవిత్రంగా చేసేది జ్ఞానమే. జ్ఞానం లేకుండా ఏ తత్వము, ఏది పవిత్రంగా చేసేది మరొకటి లేదు. ఏ వస్తువు లేదు, ఏ తత్వము లేదు. జ్ఞానమే సర్వశ్రేష్టమైనది. జ్ఞానమే ఆసక్తి అనాసక్తులుగా తయారు చేస్తూ ఉంటుంది. అంటే ఆసక్తి నుండి విముక్తి చేస్తుంది. జ్ఞానమే బంధనాలను తెంచేస్తుంది. జ్ఞానమే చింతన్ని మార్చేస్తూ ఉంది, మనసుని మార్చేస్తుంది. జ్ఞానం లేకపోతే ప్రపంచము ఇక ఎవరికి ఈ ప్రపంచమే సత్యం అనుకుంటారు, ఇదే నిత్యం అనుకుంటూ ఉంటారు, ఇక్కడే ఉండిపోతారు. ఈ ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, వెంట వచ్చేవాళ్ళు లేరు. అందుకని చలో ఊపర్ అపనే ధామ్, అపనే పరంధామ్ అనగా పరంధామానికి వెళ్ళిపోవాలి. మీ యొక్క ఒరిజినల్ స్థానానికి చేరుకోవాలి అంటే పరమ జ్ఞానమే సర్వశ్రేష్టమైనది. బాపూజీ చెప్పే బేహద్ జ్ఞానాన్ని విని ఫాలో చేస్తూ సర్వ వేదాల శాస్త్రాల యొక్క సారం కంటే అతీతమైనది ఇది పరంపదాన్ని ఇచ్చేది. మీరు ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ ముక్తి, జీవన్ముక్తి జ్ఞాన మార్గం ద్వారా పొందవచ్చు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోల నోటిఫికేషన్స్ మీరు పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు లభిస్తాయి. జ్ఞానం లోపల కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళితే మీకు చాలా చక్కటి హెడ్డింగ్స్తో సహా జ్ఞానము అనేది మీకు అందుతూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.
बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते। बेहद परम महाशांति, बेहद के बेहद పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుష అర్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు